లైనింగ్ చేయాలా, గ్రౌటింగ్ చేయాలా, అది ఉంటుంది. నెక్స్ట్ బాటిల్ నెక్స్ట్ ఉన్నాయి. 15C ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు వేరే చేసేది వస్తున్నారు సార్. ఇప్పుడు 60C 800 డిజైన్ అయితే 400 దానికి టికెట్ సార్. 800 డిజైన్ అన్లైన్ సార్. లైనింగ్ 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 అయితే 800. మరి 800 వెళ్ళా కింద చాలా ఎక్కువ ఉంది కదా. ఎల్లుండి మళ్ళీ కడప జిల్లా వస్తుంది సార్. కడప జిల్లా అడుగుపల్లి కడప జిల్లాకి కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. ఇందాక మన కుప్పం బ్రాంచ్ కెనాల్ని మెయిన్ బ్రాంచ్ కెనాల్ తలుపుల ఎన్పి గుంట నుంచి రాయచోటి మండలంలో కాన్స్టిట్యూషన్కి కడప జిల్లాకి ఏం లేకుండా ఎంతవరకు నింపుతాయి వాటర్ సార్. అబ్స్ట్రక్షన్స్ ఇక్కడే నియర్లీ 2 కిలోమీటర్లు ఒక అబ్స్ట్రక్షన్ సార్. మళ్ళీ 20 కిలోమీటర్లు ఒక అబ్స్ట్రక్షన్ సార్. అవి క్లియర్ అర్త్ వర్క్ చేసేసి తర్వాత స్ట్రక్చర్స్ 6 పెండింగ్ ఉన్నాయి సార్. అవి క్లియర్ అయితే వెళ్దాం. ఓ సార్ అసలు ఓ సార్ ఇక్కడ నుంచి రిటర్న్ కొడుతుంది సార్. ఇక్కడ అక్కడే దానికి ఓవర్ఫ్లో అయిపోతుంది సార్. ఎక్కడ నుంచి రిటర్న్ కొడుతుంది? పట్టణం దగ్గర 1.5 మీటర్ సార్. అది క్లియర్ చేస్తే కానీ వాటర్ ఫ్రీ. ఇప్పుడు అదేదో చేస్తున్నట్టున్నారు మన ఇప్పుడు బ్లాస్టింగ్ మన చేస్తున్నారు. డైరెక్ట్ నేను ఏం చేసుకుంటాను. ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగింది కూడా అదే. ఆ బిల్స్ క్లియర్ అయిపోతే వాళ్ళకి పని చేయిస్తున్నారు. ఆల్రెడీ పని చేస్తున్నారు. నేను క్లియర్ చేసుకుంటా. నాకు కొద్ది వరకు నీళ్ళు ఈ సీజన్లో పుట్టపర్తి పైన సార్. అక్కడ 340, 350 మధ్యలో వస్తుంది సార్. దాంట్లో వచ్చేసి ఇది 400 బ్రాంచ్ తర్వాత బడసిరా బ్రాంచ్ కన్నా దాటి ఇందులో వస్తుంది సార్. మరి పొంగనూరు తర్వాత స్ట్రైట్ మెయిన్ కెనాల్ సార్. మెయిన్ కెనాల్ స్ట్రైట్లో ఇంకా చాలా ఉన్నాయి సార్. ఇక్కడ 14, 15, 16, 17 అప్ టు 23 ప్యాకేజెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు 400 కిలోమీటర్స్ వచ్చాము. అవును సార్. 554 సార్ లాస్ట్. ఇంకా 150 కిలోమీటర్స్ సార్. మనకి ఇప్పుడు అల్లినవా నుంచి ఫ్యూచర్లో అయినా సరే ఇది అంత ఉండదు. మళ్ళీ సర్జెంట్గా గాలి దగ్గర నుంచి గండికోట నుంచి ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలి. అదైనా సరే 440 కిలోమీటర్స్ సార్ టోటల్. 440 వరకు ఉంది సార్. 40 కిలోమీటర్లు అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. అందులో ఏంటంటే ఇప్పుడు ఈ బాడీ నెక్స్ ఏమన్నా 8 వస్తాయి సార్. ఇప్పుడు మనం ఏదేమైనా ఇప్పుడు బాడీ నెక్స్ క్లియర్ చేసుకుని ఈ వాటర్ వాటర్ రాకపోయినా అది క్లియర్ చేసుకుంటే ఇలాగే డ్రై అయిపోయినట్టు ఉంటుంది. వాటర్ లేక ఆగి కాదు వాటర్ వచ్చి మనకి వెళ్ళిపోతుంది. మనం 35-50 చేసినప్పుడు కొంత వస్తుంది వాటర్. దాన్ని డబుల్ చేసే వాటర్కి పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో హెడ్ రెగ్యులేటర్ క్లోజ్ చేస్తే ఇక్కడ వస్తాయి సార్. ఇక్కడ దాకా ప్రాక్టికల్గా లాస్ట్ సీజన్లో నేను చేసి అందరూ నీళ్ళు వచ్చినప్పుడు డెవలప్మెంట్ పెట్టినప్పుడు అనాథరైజ్ని మేము చెరువులకు నీళ్ళు ఇచ్చాం. మన గవర్నమెంట్ మేము ఎప్పుడైతే నీకు చెరువులు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఫర్దర్ డౌన్ స్ట్రీమ్లో మీ కుప్పం నీళ్ళు తగ్గిపోతుంది. ఇచ్చారు అది కూడా వెళ్ళలేదు ఎప్పుడు వాళ్ళు వాటర్ మీ పదనపల్లి కూడా పోతుంది. దానికని చెప్పేసి డైవర్ట్ చేసి ఏమంటే వాటర్ వదిలినప్పుడు ఇక్కడ టైల్ పాయింట్ వరకు పోకుండా ఉన్నటువంటి పరిస్థితులు అధిగమించగలిగితే మా వరకు పోగలిగితే టెంపరీ కనీసం వారం 5 రోజులైనా పర్పస్ డ్రింకింగ్ వాటర్ ప్రజల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాళ్ళం. మేమేదో కొద్దిగా కనీసం ఐవాష్ కింద నీళ్ళు వదులుకుంటాం. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి సార్. పట్నం దగ్గర ఒక బ్లాస్టింగ్ 1.5 మీటర్ సైడ్ అవుతుంది. నీళ్ళు 300 మీటర్ ఉంది సార్. అది బ్లాస్టింగ్ చేసి క్లియర్ అయిపోతుంది. ఇంకా నూతన కాలువ అని నీళ్ళు ఒక 300 తలుపుల దగ్గర ప్లేస్ ఉంది సార్. ఆ 2 చేయాలి. అక్కడ స్ట్రక్చర్లో 6 స్ట్రక్చర్లు పెండింగ్ ఉన్నాయి సార్. ఉన్నాయి సార్ పెండింగ్ సార్. నీళ్ళు 6 కోట్లు పెండింగ్, 7 కోట్లు పెండింగ్. 9 కోట్ల చిల్లర వర్క్ 39 కోట్లు పెండింగ్ సార్. కోర్టు కాదు ఇంకా వర్క్ ఎంత శాతం ఉంటుంది పెండింగ్? దగ్గర ఒక 30%.